గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనమైతే సంతకాలు చేస్తున్నాం, కాకుంటే ఆయుధాలు రావడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. ఈ మాటలన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. మోదీ ఏమో ఒకవైపు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటున్నారు. మన ఆయుధ సంపత్తిని మనం డెవలప్ చేసుకోవడంలో ఇక్కడ విఫలమవుతున్నామా? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండు ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ, ఒకటి డిఆర్డిఓ, ఒకటి హెచ్ఏఎల్. ఒకటి మనందరికి తెలుసు, ఫైటర్ జెట్స్ మన భారతదేశంలో తయారు చేయాలంటే మనకు అన్నిటికంటే మెయిన్ వీక్నెస్ మనకి ఇంజిన్ లేదు మన దగ్గర. ఈ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్న మాట తర్వాత ఎందుకని తయారు చేయలేకపోతున్నారు? బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు? బడ్జెట్ ఉంది, బడ్జెట్ అని ప్రాబ్లం లేదు, ప్రొడక్షన్ జరగట్లేదు. బడ్జెట్కి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి బడ్జెట్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేశారు కదా, అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత మీరు డెలివర్ చేయట్లేదు. ల్యాక్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ అనేది ఒక మాట అన్నారు. ఆ తర్వాత ఉన్న వాళ్ళంతా సీనియర్లు అయిపోయారు. యంగ్ టాలెంట్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనేవి లేదా, లేకపోతే మన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మోటివ్, ఇప్పుడు ఇస్రో చూడండి, ఇస్రోలో వస్తున్న శాలరీ మీరు నాసాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ, కానీ అక్కడ మోటివేషన్ కోసం పనిచేస్తారు. మ్యాన్ పవర్ అన్నారు, ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ప్రతిసారి బడ్జెట్లో డిఫెన్స్కే బోల్డ్ అంత కేటాయింపులు ఉంటాయి. ఈవెన్ మనకి ఎడ్యుకేషన్, హెల్త్ కంటే కూడా దానికి ఎక్కువ సెక్టార్లో ఉంటుంది. పే స్కేల్ పెంచితే వచ్చే ప్రాబ్లం ఏంటి? డిఫెన్స్ బడ్జెట్లో 85% పెన్షన్కి అండ్ శాలరీస్ పోతుంది. 85%. ఓన్లీ 15% ఇస్ దేర్ ఫర్ క్యాపెక్స్, అంటే ఎయిర్క్రాఫ్ట్ కొనడం, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొనడం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు న్యూ సిరీస్ ఆన్ ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. మనమైతే సంతకాలు చేస్తున్నాం, కాకుంటే ఆయుధాలు రావడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. ఈ మాటలన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఎందుకని మనం ఇండిజినియస్ టెక్నాలజీకి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కావచ్చు, డ్రోన్స్, ఆయుధాలు, వీటన్నిటిని డెవలప్ చేసుకుంటామని చెప్తున్నప్పటికీ డిలేస్ ఎందుకు అవుతున్నాయి? విదేశాల నుంచి కాకుండా మన దేశంలో మనకున్నటువంటి మేధో సంపత్తిని ఉపయోగించి తయారు చేసుకుంటున్నటువంటి ఆయుధాలు డిలేస్ ఎందుకు జరుగుతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఎయిర్ చీఫ్ మార్షల్ చేసినటువంటి వ్యాఖ్యలు సాధారణమైనటువంటి వ్యాఖ్యలు కాదు. మోదీ ఏమో ఒకవైపు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటున్నారు, లేదు ఇండిజీనియస్ టెక్నాలజీని మనమే ఉపయోగించుకుంటున్నాము, ఇస్రో దాకా ప్రతి అంశంలోనూ మనది కనిపిస్తోంది, మేధో సంపత్తి మన దగ్గర ఉంది అనుకుంటున్నప్పుడు మన ఆయుధ సంపత్తిని మనం డెవలప్ చేసుకోవడంలో అక్కడ విఫలమవుతున్నామా? లేట్ అవుతుందా? నిర్లక్ష్యం ఉందా? వైఫల్యమా? ఏంటది అసలు? ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కల్చర్ అండి, అందరిని తప్పుపట్టలేము. బిహెచ్ఎల్ చూడండి, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వచ్చినా కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్కి, మిగతా పవర్ ప్లాంట్స్ కానీ, మిగతా సెక్టర్స్ కానీ బిహెచ్ఎల్ చాలా బాగా పనిచేస్తున్నారు. నవరత్న స్టేటస్ ఉంది వాళ్ళకి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండు ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ, ఒకటి డిఆర్డిఓ, ఒకటి హెచ్ఏఎల్. ఒకటి మనందరికి తెలుసు, ఫైటర్ జెట్స్ మన భారతదేశంలో తయారు చేయాలంటే మనకు అన్నిటికంటే మెయిన్ వీక్నెస్ మనకి ఇంజిన్ లేదు మన దగ్గర. వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇంజిన్. ఇప్పుడు మన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని స్టార్ట్ చేసాం. డిఆర్డిఓ దాని మీద 30 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు మీరు మోదీని బ్లేమ్ చేయలేరు, ఇప్పటి నుంచో మొదలైంది. 30 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ నడవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మోదీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటే హెచ్ఏఎల్ లాస్ట్లో నడుస్తుంది, ఇప్పుడు హెచ్ఏఎల్ ప్రాఫిట్లో నడుస్తుంది. హెచ్ఏఎల్కి హెలికాప్టర్ స్పెషల్ డివిజన్ కర్ణాటకలో తుమ్కూరు దగ్గర స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకో యూనిట్స్ తమిళనాడు, కర్ణాటక బయట తీసుకెళ్తా అంటున్నారు వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డిఫెన్స్ సెక్టర్లో కూడా మన ఈ కల్చర్ వచ్చేసింది. దానికన్నా ముందు మనం చూడాల్సిందంటే, మనకు ఒక టైంలో మోదీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మనకు 80 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్ ఉండే, ఓఎఫ్పీస్. వీళ్ళు ఏం చేస్తారో ఎవరు తెలియదు. ఒక ట్యాంక్ తయారు చేస్తారు, ఒకరు మిసైల్ తయారు చేస్తారు, ఇంకొకరు ఏదో తయారు చేస్తారు. 80 ఉండే మన దగ్గర పబ్లిక్స్.
ఎంత ఇన్ఎఫిషియంట్ అంటే గ్రాస్లీ ఇన్ఎఫిషియంట్. డబ్బులు పోతున్నాయి కానీ ఏం బయటికి రావట్లేదు. సో మోదీ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తారంటే ఒక 2 సంవత్సరాల ముందు ఆఫ్టర్ కోవిడ్ వీళ్ళు కంప్లీట్గా దీన్ని అంతా అమాల్గమేట్ చేసి 6 నుంచి 8 యూనిట్లు చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. మన దగ్గర మెదక్లో ఒకటి ఉంది, పాత ఐఐటి అక్కడ ఉండే. సో ఇది ఎందుకంటే ఇన్ఎఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్లో అకౌంటబిలిటీ లేదు. అది గవర్నమెంట్ ఉద్యోగం లాగానే. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు పడతారంటే జాబ్ సెక్యూరిటీ ఒక్కటే కాదు, పని చేయక్కర్లేదు, శాలరీ వస్తుంది, పెన్షన్ వస్తుంది. మీరు ఏం చేసుకున్నా కానీ మీరు పని చేస్తే మీ తల మీద ఇంకా పని ఇస్తారు. మీ పని చేయకపోతే మీరు ఎవరు అడగారు, మీకు పని కూడా ఇవ్వరు. నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంలో టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు రావట్లేదని. ఇదే ఆన్సర్. ఈవెన్ ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. అది వాళ్ళ ఆబ్జెక్టివ్. అంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా కానీ మా పిల్లల్ని బాగా చదువు చెప్తారు ప్రైవేట్ స్కూల్లో అని చెప్పేసి. సరే అది పక్కన పెడితే హెచ్ఏఎల్ కల్చర్, ఎందుకంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ లేట్ 80s అండ్ ఎర్లీ 91 లాగా 92 దాకా బెంగళూరులో ఉన్నాను టైమ్స్లో. అప్పుడు ఒక 2-3 సార్లు హెచ్ఏఎల్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు పొద్దున 11-11:30కి ఎవరు కనిపించారు, టీ తాగడానికి వెళ్తారు అందరూ, క్యాంటీన్లో ఉంటారు. దాని తర్వాత వస్తారు, కొంతసేపు ఏదో చేస్తారు, దాని తర్వాత క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు కూర్చొని. దాని తర్వాత లంచ్కి వెళ్తారు, కొంతమంది లంచ్ తర్వాత 2 గంటల సేపు తర్వాత వస్తారు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్యారమ్ బోర్డులు అది ఇది ఆడుకుంటారు, టేబుల్ టెన్నిస్ ఆడుకుంటారు. మళ్ళీ 6 గంటల తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది, ఒరిజినల్ వర్క్. అప్పుడు ఇక్కడ ఓవర్ టైం ఇస్తారు దానికోసం. సో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదంతా బంద్ చేసి అకౌంటబిలిటీ తీసుకొచ్చారు సిస్టమ్ని. మీరు అడిగిన ప్రశ్నకు ఒక కాన్సెప్ట్, ప్యారలల్ కాన్సెప్ట్ అంటే ఇస్రో ఇంత బాగా ఎట్లా పనిచేస్తుంది, వీళ్ళెందుకు చేయట్లేదు. ఇస్రో ఒక 15 సంవత్సరాల ముందు దాకా ఇస్రో అన్ని వాళ్ళే చేస్తుంటారు, నట్టు బోల్ట్ నుంచి మొత్తం వాళ్ళే తయారు చేస్తుంటారు. ఒక శాటిలైట్ లాంచ్కి శాటిలైట్ తయారు చేస్తుంటే, లాంచ్ వెహికల్ తయారు చేస్తుంటే ముందు ఎస్ఎల్వి ఉండేది, దాని తర్వాత పిఎస్ఎల్వి వచ్చింది, దాని తర్వాత జిఎస్ఎల్వి వచ్చింది. దీని అన్నిటికీ మొత్తం సబ్ సిస్టమ్ అంతా ఇస్రో తయారు చేసేటారు. తర్వాత ఇస్రోకి తెలిసిపోయింది అంతా మనం ఎందుకు చేయాలి, మన తర్వాత ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మంచిగా పైకి వస్తున్నారు, చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళ స్పేస్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం. వీల్ ఓన్లీ బి అన్ అసెంబ్లింగ్ ఏజెన్సీ. ఓకే. హైదరాబాద్లో మన ఎయిర్పోర్ట్ దగ్గర ఐ థింక్ శ్రీ వెంకటేశ్వర అనుకుంటే ఏరోస్పేస్ ఉన్న కంపెనీ ఉంది. వాళ్ళు ఈ సైడ్లో కేసింగ్స్ చూస్తుంటారు మీరు, పిఎస్ఎల్ఈ సైడ్లో ఇండియా అని రాసి ఉంటుంది దాని మీద. దే మేక్ ఇట్ రాకెట్ బూస్టర్స్, ఈ కవరింగ్ అంతా. అట్లనే స్కై రూట్ అని చెప్పి మన దగ్గర హైదరాబాద్లో స్కై రూట్ ఏరోస్పేస్, వాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ దర్ ఓన్ లాంచ్ వెహికల్స్. వాళ్ళు చేస్తున్నది ఎందుకు గవర్నమెంట్ సెక్టర్ చేయలేకపోతారు. స్పెషలీ తేజస్ తీసుకుందాం, ఎన్ని సంవత్సరాలు అయిందండి అది లాంచ్ చేసి, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని స్టార్ట్ అయింది అది. ఇప్పుడు దాకా మనకు ఆ ఎయిర్క్రాఫ్ట్ ఒక 30-40 ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేత కావట్లేదు. ఇప్పుడు దాకా 20-25 ఇచ్చారు అంతే తేజస్లో. ఎందుకు? యాక్మా అని చెప్పి నెక్స్ట్ 5th జనరేషన్ ఫైటర్ తయారు చేస్తున్నారు. 2029లో టెస్టింగ్ స్టార్ట్ అవుతుందంట. దాని తర్వాత ఇట్ విల్ గో ఇన్ టు ప్రొడక్షన్, దాని తర్వాత మళ్ళీ టెస్టింగ్, దాని తర్వాత వచ్చేదాకా మేబీ 2035, 2040 దాకా వచ్చేస్తుంది. అప్పుడు దాకా 6th జనరేషన్ వచ్చేస్తుంది, 5th జనరేషన్ అవుట్డేటెడ్ అయిపోతుంది. మనం కొనేసుకోవచ్చు డైరెక్ట్గా. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రఫేల్ కొన్నాం మనం. రఫేల్ డజంట్ మేక్ ద ఎంటైర్ ఎయిర్క్రాఫ్ట్, అంటే ది కంపెనీస్ పేరెంట్ కంపెనీ పేరు డట్సన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ద ఎంటైర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు దే ఎన్ష్యూర్, డసాల్ట్ వాళ్ళు ఏం చేస్తారు, డసాల్ట్ మేక్స్ ద ఎంటైర్ థింగ్. డసాల్ట్ తయారు చేస్తున్న రఫేల్కి చాలా కాంపోనెంట్స్ ఉంటుంది. ఇప్పుడు మన దేశానికి, భారతదేశానికి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళు సప్లై చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఉండే. వాళ్ళు నెగోషియేట్ చేయలేకపోయారు, డబ్బులు లేదని చెప్పి ఏకే ఆంటనీ లోక్సభలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మా దగ్గర డబ్బులు లేవు కొనడానికి అని చెప్పేసి. సో అట్లా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు అని మనం మోదీ గవర్నమెంట్ వచ్చిన చేస్తారంటే ఆ కాంట్రాక్ట్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇట్ వాజ్ మిడిల్ మెన్ ఉన్నారు కాంట్రాక్ట్లు, ఏజెంట్లు మాకు వద్దని చెప్పి మోదీ గవర్నమెంట్ డైరెక్ట్ మ్యాక్రాన్తో మాట్లాడారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్, మీరు డసాల్ట్తో మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి, మాకు తెలియదు, మాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇదని ఇచ్చారు. ఓకే. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఇస్ మేడ్ బై కంపెనీ కాల్డ్ సాఫ్రాన్. వాళ్ళ యూనిట్ హైదరాబాద్లో ఉంది, ఒక ఎంఆర్ఓ యూనిట్, ఫ్రెంచ్ కంపెనీ. అండ్ ఓన్లీ వాళ్ళు ఇంజిన్సే తయారు చేయరు, ఇంకేం చేయరు, వాళ్ళు జెట్ ఇంజిన్స్ తయారు చేస్తారు. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ కావాల్సిన ఇంజిన్ వాళ్ళే తయారు చేస్తారు రఫేల్కి. దాన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది, ఏవియానిక్స్ ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది, అది ఇంకో తయారు చేస్తారు. మీరు మిసైల్ సిస్టమ్స్ ఉంటుంది డెలివరీ కోసం, దాన్ని ఇంకో తయారు చేస్తారు. చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ది బేస్ ఒకటి ఉంటుంది, మన కార్ కొనేటప్పుడు ఉంటుంది, మన కార్ షోరూమ్కి వెళ్ళేటప్పుడు హోర్డింగ్లో రాసి ఉంటుంది ఓన్లీ 5,80,000 అని ఉంటుంది, ఒక స్టార్ పెడతారు పక్కన, బేస్ ప్రైస్. ఆ కండిషన్స్ అప్లై,
ఓకే, అక్కడ వెళ్ళినప్పుడు అంటారు దీనికి టైర్ లేదంటారు. టైర్ లేకుండా కార్ ఎట్లా నడిపిస్తారండి? సార్ టైర్ పెట్టాలంటే ఇంకొక 50,000 అంటాడు. అప్పుడు అక్కడి నుంచి 6.5 అవుతుంది. దాని తర్వాత అంటాడు సార్ ఈ ఇంజిన్లో దీనికంటే చాలా తక్కువ పవర్, ఎక్కువ పవర్ ఉంటే బాగుంటుంది ఇంజిన్, దానికి ఇంకా 2 లక్షలు. పవర్ విండోస్ లేదంటాడు, పవర్ విండోస్ పెట్టాలి దాన్ని మళ్ళీ. సో బేస్ మోడల్ నుంచి ఫైల్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 10 లక్షలకు వచ్చేస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఎయిర్క్రాఫ్ట్ ఆల్సో, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్పెషల్లీ. మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ కొనేటప్పుడు మనకు పెద్ద డైలమా ఉండే. వాళ్ళు వచ్చి అడిగారు మీకు ఎట్లాంటి ఇంజిన్ కావాలని అడిగారు, ఏ టెంపరేచర్స్లో పనిచేస్తుంది. మనం చెప్పి ఒకటివైపు రాజస్థాన్, పాకిస్తాన్ వైపు ఉన్న బేసెస్కి, ఎయిర్ ఫోర్స్ బేసెస్లో శాండ్ స్టామ్స్ వస్తుంటాయి. 50 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది సమ్మర్లో. ఇంజిన్ లోపల శాండ్ వెళ్ళిపోతే దాని ఇంజిన్ మొత్తం రైట్ ఆఫ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 30% కాస్ట్ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్కి. సో వాళ్ళని చెప్పారు సరే మేము ఒక స్పెషల్ ఫిల్టర్ లాగా తయారు చేస్తాం, శాండ్ ఇంజెక్షన్ ఉండదు దాంట్లో అని చెప్పేసి. గ్రేట్, ఇంతేనా అని అడిగారు. కాదు, అటువైపు అరుణాచల్ ప్రదేశ్ ఉందండి, అక్కడ ఫేసింగ్ చైనా మాకు ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్న 2-3 అక్కడ పెట్టాలి, బాగ్డోగ్రా లాంటిది, హాషిమారా. అక్కడ ఏం చేస్తారంటే మాకు అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది, త్రూ అవుట్ ది ఇయర్ వర్షం పడుతుంది, ఇంజిన్ లోపల నీళ్ళు వెళ్ళకూడదు, తేమ రాకూడదు. ఏం చేస్తారు మళ్ళీ దానికి ఇంకొక డిఫరెంట్. అంత అయిపోయిందా, ఒక రాజస్థాన్ లేదు ఇంకా లద్దాఖ్ ఉందన్నారు, ఎక్కడే ఉంటాం -30 degrees ఉంటుంది. ఇప్పుడు ఆలోచించడం, ఇంజిన్ మనం ఒక రఫేల్ తీసుకెళ్ళి ఓన్లీ పాకిస్తాన్ వైపు పెట్టలేము, అప్పుడప్పుడు షటిల్ చేస్తుంటాం దాన్ని. ఇంజిన్ 3 వైపు నుంచి ఇట్ హ్యాస్ టు హ్యాండిల్. మన దగ్గర కావేరీ ఇంజిన్ అని చెప్పి LCA లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్కి తయారు చేశారు. తేజస్ కూడా మన తర్వాత వాడుకుందాం అనుకున్న దాని ఏదో జరిగింది, కానీ మన GE తెప్పించుకుందాం మనం. GE వాళ్ళు సప్లై చేయలేదు టైంకి, ఇప్పుడు కూడా ల్యాగ్ ఉంది సప్లైలో. వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫైనలీ ప్రోడక్ట్ డెలివర్ చేయలేకపోతున్నారు కస్టమర్కి. మీరు మీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మాకు చెప్పకండి. ఎగ్జాక్ట్లీ. నేను మీతో అగ్రిమెంట్ సైన్ చేశాం, 1 సంవత్సరం డిలే అనుకోవచ్చు, 2 సంవత్సరాలు అనుకోవచ్చు, 10 సంవత్సరాలు ఏంటి డిలే అండి? మేము బయట నుంచి కొనుక్కుంటున్నాం మేము. అప్పుడు ఏమంటారు ఆత్మనిర్భర్ అంటారు. ఆత్మనిర్భర్ ఇస్ ఎ గ్రేట్ ఐడియా. మనం ఆల్మోస్ట్ 70% దాకా ఆత్మనిర్భర్ చేసుకున్నాం వేరియస్ సెక్టర్స్లో, ఎస్పెషలీ మిసైల్స్లో, డ్రోన్స్లో. ఇదెందుకు చేయలేకపోతాం ఎయిర్క్రాఫ్ట్ డిజైన్? ఎందుకంటే ఇది మొనోపలి HAL దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, దేశంలో ఎవరినైనా ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఉందా? లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేను CIA మీటింగ్లో మాట్లాడిన తర్వాత, దానికన్నా ముందు కూడా చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఇట్ షుడ్ బి అవుట్ సోర్స్ టు ప్రైవేట్ సెక్టర్. మొత్తం ఎయిర్క్రాఫ్ట్ కాదు, ద మేజర్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు L&T వాళ్ళు అంటారు వీ విల్ మేక్ ద ఇంజిన్స్ అంటున్నారు. చేస్తారు, వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది, వాళ్ళు చెప్పిన టైంకి డెలివర్ చేస్తారు. ఏ ప్రాజెక్ట్, అది హైవే ఉండొచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, థర్మల్ ప్లాంట్ ఉండొచ్చు, ఏదైనా వాళ్ళు డెలివర్ చేస్తారు. వాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు కళ్యాణి గ్రూప్ ఉంది, అదానీ ఉన్నారు ప్రొడక్షన్లో. చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ దీంట్లో వచ్చేసారు ప్రొడక్షన్కి, వేరియస్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ తయారు చేయడానికి. ఇజ్రాయలీ కంపెనీస్తో టైప్ చేసుకుంటున్నారు. కానీ మనకు మెయిన్ వీక్నెస్ మనది వచ్చేది ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. మొన్న దాకా మన దుండిగల్ కానీ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ట్రైనింగ్ కూడా, హకీంపేట్ ఇస్ హెలికాప్టర్ ఫెసిలిటీ, అదేమో దుండిగల్ ఏమో ఫిక్స్డ్ వింగ్. సో అక్కడ కూడా మనకి లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ లేకుండే ట్రైనింగ్కి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఒక ఎగ్జాంపుల్ మీకు ప్యారలల్ ఎగ్జాంపుల్ కోట్ చేయండి. సైకిల్ నడిపించేటోడికి మీరు రేపు సడన్గా ఒక బుల్లెట్ బైక్ కొనిస్తే ఎట్లా ఉంటుంది? వాడు కంట్రోల్ చేయలేకపోతాడు స్పీడ్ని. సో యూ షుడ్ ట్రైన్ దమ్ ఇన్ దట్ వే అన్నమాట. ట్రైనింగ్కి అట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ కాదు, మన దగ్గర పాత ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. దెన్ వీ రీటర్గౌంట్ పెలాటస్ అని చెప్పి మనకు వచ్చింది, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ దుండిగల్లో వాడుకుంటున్నారు. హెలికాప్టర్స్ చూడండి, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ వచ్చింది మనకి, చేతక్ తర్వాత వచ్చింది నెక్స్ట్. చేతక్ ఈస్ వెరీ యూజ్డ్ ఇన్ రగ్గడ్ రీజన్స్, లైట్ ఎయిర్క్రాఫ్ట్ అది, కానీ చాలా సంవత్సరాలు పాత టెక్నాలజీ దాన్ని. సరే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ వచ్చింది, బాగానే పనిచేస్తుంది. సడన్గా మళ్ళీ 2-3 క్రాష్లు అయినాయి, మొత్తం దాన్ని గ్రౌండ్ చేసేసారు. సడన్గా ఆపరేషన్ సింధూర్ రాగానే ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చారు యూజ్ చేయడానికి. అక్కడే ఈ కమిట్మెంట్ ఎక్కడ వస్తుందంటే, మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యాటిట్యూడ్ ఉంది. మన దగ్గర ఆవడిలో ఒక ట్యాంక్ ఫ్యాక్టరీ ఉంది పెద్దది, అర్జున్ అని చెప్పి మీకు గుర్తుంటుంది. ఆల్మోస్ట్ 30 సంవత్సరాల ముందు నుంచి అర్జున్ ట్యాంక్ అని కొట్టుకుంటుంది. దాని ప్రొడక్షన్ ఎప్పుడు జరగలేదు. లాస్ట్ జరిగి బయటకు వచ్చినప్పుడు టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోయింది. నేను అదే 5th జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైంకి డెలివర్ చేయకపోతే దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ దట్. HALని క్లోజ్ చేయడం చెప్పట్లేదు, కానీ HAL షుడ్ రియలైజ్ మీ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పాలసీస్ కానీ వాళ్ళకి టాలెంటెడ్ పీపుల్ దొరకడం చాలా కష్టం. పబ్లిక్ సెక్టర్ కల్చర్, ప్రమోషన్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. కొంతమంది అంటారు అక్కడ వెళ్తే మాకు ప్రమోషన్ రాదు, మిగతా వాళ్ళకి వస్తుంది, ఇంకో కేటగిరీ వాళ్ళకి వస్తుంది, మేము ఎందుకు వెళ్ళాలంటారు అక్కడ. సో అట్లాంటి ఇప్పుడు ఇస్రోలో ఆ ప్రాబ్లం లేదు మీకు. చూడండి ఆర్మీలో ఎక్కడైనా మీ ఇట్లాంటి ఇష్యూస్ చూసారా? ఇంకో ప్రమోషన్ ఇచ్చారు, వాడు క్యాస్ట్ కానీ మిగతా అట్లేం అక్కడ ప్రాబ్లం లేదు అక్కడ వాళ్ళకి.
సో ది యాటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది మన ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అదే ప్రాబ్లం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్స్టెంట్ ఒక స్లోగన్ ఉంటుంది, లంచ్ కో గయా హై, ఎగ్జాక్ట్లీ లంచ్ టైం అని చెప్పేసి. ఈవెన్ జొమాటో స్విగ్గీ వచ్చినా కానీ లంచ్ టైం అంటారు వాళ్ళని. సో ద యాటిట్యూడ్ అట్లా ఉందన్నమాట. వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము, ఎందుకంటే అక్కడ పనిచేసేటోడు అంటాడు నేను పనిచేసి ఏం ఫైదా, ఆడు పని చేయట్లేదు పక్కనోడు. సో ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలంటే మీరు మీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండాలి, ప్రొఫెషనలిజం ఉండాలి, యంగ్స్టర్స్ని తీసుకురావాలి. ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని మినీ రత్నాసి ప్రైవేటైజ్ చేయబోతున్నారు, దాని పెద్ద గొడవ. ఎందుకంటే మోదీ గారు 80 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఎనిమిది చేసినప్పుడు స్ట్రైక్లో వెళ్ళారు వీళ్ళు. అట్ దట్ టైం మనకు మిసైల్స్ తక్కువ పడ్డది. మోదీ సెడ్ నథింగ్ డూయింగ్, మీరు స్ట్రైక్లో వెళ్తాలో వెళ్ళండి, నేను క్లోజ్ చేసి పడేస్తాను మొత్తం 80 బంద్ చేసేస్తాను, నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ బై ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఐ విల్ నాట్ అలౌ దిస్ బ్లాక్ మెయిల్. అందరు లైన్లో వచ్చేసారు, కొంతమందికి చాలా మందికి విఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. టెక్నాలజికల్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది టెక్నాలజీ మీద. మన ఆపరేషన్ సింధూర్లో ఈ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఆపరేట్ చేసింది అగ్నివీర్స్. మీరు చూసుంటారు ఆర్టికల్, 3000 అగ్నివీర్స్ని బ్యాప్టిజం బై ఫైర్ అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ పనికొస్తుందా లేదా తెలియదు, ట్రైనింగ్ ఉంటుంది, కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో డ్రోన్లు వస్తున్నప్పుడు 20 డ్రోన్లు ఒకటేసారి మీ మీదకి వస్తున్నప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? 1, 2, 3 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ 4 కూడా ఉండొచ్చు, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీకు ఇచ్చిన ట్రైనింగ్ మీద ఉంటుంది అనమాట. సో ఈ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు వాట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పిన దానికి చాలా, ఆయన ఈజ్ అ బాస్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్, ఈజ్ రెస్పాన్సిబుల్. మనం చాలా సంవత్సరాలు MiG-21 వాడుకున్నాం, ఫ్లయింగ్ కాఫిన్ అంటారు దాంట్లో చనిపోయిన పైలట్స్ ఎంతో మంది ఉన్నారు, దాని పేరు పెట్టారు ఫ్లయింగ్ కాఫిన్ అని చెప్పి. ఈవెన్ అభినందన్ ఫ్లూ దట్ ఇన్ టు పాకిస్తాన్. దట్ టెక్నాలజీ 60s టెక్నాలజీ మనం ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఫేస్ అవుట్ చేసేసారనుకోండి, కొత్త మిగ్ వర్షన్స్ వస్తుంది. సుఖాయ్ తీసుకుందాం, దాని ముందు జాగ్వార్ తీసుకుందాం, దెన్ వీ బాట్ రఫేల్. కానీ దిస్ యాటిట్యూడ్ హెస్ టు మారాలండి, ఎందుకంటే ఆర్మీకి అంత ప్రాబ్లం లేదు. ఆర్మీ ప్రొడక్షన్ చాలా స్టేబుల్గా నడుస్తుంది, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా, ఇంక్లూడింగ్ ట్యాంక్ ప్రొడక్షన్. వెల్లంటి వాళ్ళు ట్యాంక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, జొరావర్ అని చెప్పేసి. అట్లనే మిసైల్ సిస్టమ్ నేను చెప్పాను దేనికి, యాంటీ రికాల్ గన్స్ మన బోఫోర్స్ ముందు తెప్పిస్తున్నారు, దాన్ని కళ్యాణి వాళ్ళు తయారు చేస్తున్నారు, దాని రీప్లేస్మెంట్ ఇండియాలో. వాళ్ళ ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఉంది ఒకటి.